Vinay, Jimmy, left leg forward. Boom. Yeah. Aggress. Win. Yeah. 2. Yeah. 3. Yeah. 4. Yeah. 5. Yeah. Change. Yeah. Change it. 1. Yeah. 2. Yeah. 3. Yeah. 4. Yeah. 5. Yeah. Jimmy, stretch. తోటపల్లి కూడా అయితే నెల్లూరు అని చెప్తావా? ఓకే. నెక్స్ట్ ఇంకెవరు ఉండరు? ఆయన అబ్బాయి ఉండరు. చదవలేనా? ఈరోజు అల్లిపురంలో ఇది పొక్కిరెడ్డి సేతురామరెడ్డి మా ఊర్లో ఎలిమెంటరీ స్కూల్లో బిఎస్ఎస్ టైక్వాండో ఈ కోచెస్ ఇచ్చిన ఈ టైక్వాండో గేమ్ అంటామా, ఏమంటాం, టైక్వాండో గేమ్ కొరియాలో నుంచి వచ్చింది. ఇది మనం ఇంగ్లీష్ సినిమాల్లో చూసాము, కొన్ని సినిమాల్లో టైప్ ఆఫ్ ఫైటింగ్ చూసాం. ఆ పిల్లలు ఇప్పుడు అదే ఫైటింగ్ చేస్తుంటే, టైక్వాండో ఇది చేస్తుంటే ఆశ్చర్యం వేసిపోతుంది. ప్రొద్దుటూరులో నేషనల్ టైక్వాండ్ గేమ్స్ ఇది జరిగితే గోల్డ్ మెడల్ వచ్చినాయి. చిన్న పిల్లలకు కూడా ఒక్కొక్కరికి 2-3 మెడల్స్ వచ్చినాయి. చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. ఈ చుట్టుపక్కల ఊళ్ళు, టౌన్లో కొంతమంది, తోటపల్లిగూడూరు మండలం, అల్లిపురం, ఇందుకూరుపేట. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, లోకేష్ బాబు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత ఆ 2% స్పోర్ట్స్ కోటాని 3% చేశాడు. ఇప్పుడు మన డిఎస్సిలో 16,000 చిల్లర మందికి ఉద్యోగాలు వస్తే అందులో అరౌండ్ 3%, అరౌండ్ 480 ఈ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వచ్చినాయి. దానికి గోల చేస్తున్నారు అపోజిషన్. వాళ్ళ టైంలో డిఎస్సి కండక్ట్ చేయరు. డిఎస్సి జస్ట్ ఉద్యోగాలు కాదు, వాటి వల్ల పిల్లల భవిష్యత్తు. 16,000 మంది టీచర్లు లేకుండా స్కూల్ నడిపేదానికిను, 16,000 మంది టీచర్లు ఉండి స్కూల్ అడిషనల్గా యాడ్ అయ్యి స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్పేదానికి తేడా ఉంది కదా. అది కూడా మీ 5 ఏళ్ళు ఒక్క డిఎస్సి నడపలే. స్పోర్ట్స్ కోటా 2% నుంచి 3% చేస్తే మీరు అప్రిషియేట్ చేయాలా. చేయకపోగా 90 అంటే అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ చాలా డీటెయిల్డ్గా చెప్పాడు. అది ఎప్పుడైపోయింది? మోర్ దాన్ 10 months అయిపోయింది వాడు జాయిన్ అయిపోయి. ఇప్పుడు నానా రభస్ చేసుకుంటున్నారు. ఎందుకంటే దాని క్రెడిట్ కూటమి ప్రభుత్వానికి రాకూడదు అనే దురుద్దేశంతో ఉండరు. అయితే నాకైతే ఈరోజు ఈ పిల్లల్ని చూసిన తర్వాత నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ కోచెస్ అందరినీ మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తుందా. వాళ్ళ పేర్లు ఉన్నాయి. మావిళ్ళ లక్ష్మీనారాయణ, 3rd బ్లాక్ బెల్ట్ నేషనల్ రెఫరీ. యు పవన్ కుమార్, 4th బ్లాక్ బెల్ట్ నేషనల్ రెఫరీ. పి విజయానంద్, 2nd బ్లాక్ బెల్ట్ నేషనల్ రెఫరీ. ఆంజనేయులు, 1st బ్లాక్ బెల్ట్. వాళ్ళకు కూడా ఈ పిల్లల్ని అట్లా తయారు చేసినందుకు చాలా సంతోషం. గర్ల్స్ కూడా బాగా యాక్టివ్గా రోల్ ప్లే చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే సెల్ఫ్ ప్రొటెక్షన్కి పనికి వస్తుంది ఈ టైక్వాండో గేమ్ వల్ల, ఈ కోచింగ్ వల్ల. ఏదేమైనా ఆ బిడ్డలందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని ఈ కోచెస్కి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. ఓకే.